10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజకీయాలు కూడా చూశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అంటే లైక్ కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు వాళ్ళకే పడదు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. నిజమే అంటారా? శైలజ, నేను V6 న్యూస్ లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడన్నా స్టోరీ ఖచ్చితంగా ఒక స్టోరీ ఇవ్వాలి రోజు. ఎప్పుడైనా నాకు ఐడియా లేదనుకో, ఏం రాలేదు, ఒకసారి దొరకవు కదా మార్కెట్లో స్టోరీ, పాలిటిక్స్ దొరకపోవచ్చు, నాకు ఐడియా రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు, తక్కువ వార్త రాస్తుంది. ఆ రోజు ఇదే షెడ్యూల్ ఉంటుంది. చాలా మంది మా మీడియా మిత్రులు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏం లేనప్పుడు తక్కువ వార్త రాస్తారు. కవితకు హరీష్ రావుకు వాళ్ళలేదు, కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య లోపల ఏదో అవుతుందని రాస్తూ ఉంటారు. అవి మేము మరీ మా ఛానల్స్ నమ్మించి రాస్తాం. సార్ అట్లా అవుతుంది సార్, అక్కడ రాయాల్సిందే మనం అని చెప్పి రాస్తాం. తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ చూస్తే మనకే డౌట్ వస్తుంది, ఏంది అంటే వార్త రాయగలం, వార్త రాస్తాము, కానీ నిజానికి చూస్తే వాళ్ళందరూ ఒకటే కనిపిస్తారు. మళ్ళా చాలా కోఆర్డినేషన్ ఉంటుంది వాళ్ళ మధ్య. నేను ఆల్మోస్ట్ 7 years చూసిన బీఆర్ఎస్. వాళ్ళందరూ మనమేమో అటు రాస్తుంటాము, ఆ పరిస్థితులు వేరే వేరే కనిపిస్తుంటాయి. వీళ్ళంతా మనం తప్పుదో పడినకి అప్పుడప్పుడు అట్లా మాట్లాడుకుంటారేమో, వీళ్ళందరూ మీడియా తప్పుదో పడినకి అప్పుడప్పుడు కొంచెం ఆయనకి నాకు చెడినట్టు, లేకపోతే ఆయన వేరు నేను వేరు అన్నట్టు మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది. చాలా మంది చాలా సార్లు మేము రిపోర్టర్ గురించి చర్చించుకున్నాం. సో ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు సార్? నిజానికి ప్రధాన ప్రతిపక్షం అయితే అసెంబ్లీకి రావాలి. ఇంకోటి ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. జనం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన కంపల్సరీ రావాలన్నా వద్దా అనేది రూల్ ఉందా అంటే అది వేరే విషయం. మళ్ళీ ఆయన వస్తే ప్రభుత్వాన్ని ఇంగింత మరింత గట్టిగా ప్రశ్నించగలడు అనేది జనాల నమ్మకం. అందుకే కేసీఆర్ వస్తే గట్టిగా అడుగుతాడు, అసలు వీళ్ళు సమాధానం చెప్పలేరు, వీళ్ళు సమాధానమే చెప్పలేరు అనేది ఒక చర్చ ఉంది. కాకపోతే అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం ఒక 10 మెట్లు దిగి నడుస్తుంది అసెంబ్లీ. అసెంబ్లీ ఒక టాప్ లో నడుస్తలేదు. అంతకుముందు జానారెడ్డి ఉండే, పెద్దలు జానారెడ్డి, కేసీఆర్. విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, అంతవరకు ఓకే. కానీ మరీ దిగజారి వ్యవస్థ నడుస్తుంది. నాకు తెలిసి నేను ఎట్లయితే Part 1లో చెప్పిన చూడు, నేను తిట్టలేవు యూట్యూబ్ నడపలేవు అన్నట్టు, కేసీఆర్ కూడా ఈ తిట్ల రాజకీయం అంటే అసెంబ్లీలో నడుస్తున్న రాజకీయాన్ని, ఆ రాజకీయం చూసే బహుశా వచ్చలేడేమో.